హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను వారణాసి వెళ్ళినప్పుడు గంగా నది పుష్కర్ ఘాట్స్లో గంగా హారతి ఇచ్చే దశాశ్వమేధ ఘాట్లో తీశాను. చూడొచ్చు, ఇక్కడ గంగా హారతి ఇచ్చేందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కూడా వస్తున్నారు. చూడొచ్చు, ఇది మొత్తం ఆల్మోస్ట్ గంగా హారతి ఇచ్చేందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ స్టేజ్ మీద ఉండే గంగా హారతి ఇస్తారండి. చూడవచ్చు, ఇది మొత్తం దశాశ్వమేధ ఘాటు. ఇది శీతలా ఘాటు పక్కనే ఉంటుంది. సో ఈ పుష్కర్ ఘాట్స్లోనే గంగా హారతి ఇస్తారు. చూడవచ్చు, ఇది గంగా నది. సూర్యాస్తమయం కానీ సూర్యోదయం కానీ ఈ గంగా నదిలో బోటింగ్ చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ వ్యూ అనేది. నేనైతే వెళ్ళాను బోటింగ్కి. నేను మార్నింగ్ వెళ్ళాను, సూర్యోదయం. సో నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఆ వీడియో మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈవినింగ్ అండి. ఇది ఈవినింగ్లోనే ఈ గంగా హారతి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఇక్కడ. ప్రతిరోజు దశాశ్వమేధ ఘాట్లో 5 to 8:30 వరకు ఉంటుందండి. 5 o'clock వెళ్తే కనుక మనకి నిలబడి చూసేందుకో లేదంటే కూర్చొని చూసేందుకో స్పేస్ దొరుకుతుంది. లేట్ అయ్యే కొద్దీ మీకు నిలబడి చూసేందుకు కూడా స్పేస్ దొరకదు. ఎందుకంటే భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చేస్తారు. మీకు ఈ వీడియో పూర్తి చూసేలోపు ఆ క్రౌడ్ కూడా మీరు చూస్తారు. ఎంతమంది వచ్చి ఉంటారు, ఎంతమంది భక్తులు ఇక్కడ వీక్షిస్తారు ఈ గంగా హారతి అనేది. చూడొచ్చు, ఈ గంగా హారతి ఇచ్చే వాళ్ళు కూడా ఆల్రెడీ ఇక్కడ స్టేజ్ దగ్గరకు వచ్చేసారు. చూడొచ్చు, ఇక్కడ క్రౌడ్. ఇక్కడ చూడొచ్చు, ఈ గంగా నదిలో బోటింగ్ కంప్లీట్ చేసుకొని బోట్స్లోనే ఉండి చూసే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఎందుకంటే ఈ బోట్స్ ఎక్కడైతే పార్క్ చేస్తారో ఆ పార్కింగ్కి ఆపోజిట్లోనే ఈ దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతి ఇస్తారు. సో అందుకనేసి అక్కడ ఎవరైతే బోటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తారో ఈవినింగ్ 5 to 5:30 లోపు అంతా అక్కడే అదే బోట్లో ఉండి గంగా హారతిని వీక్షిస్తారు. ఎందుకంటే ఈ బోట్లో నిలబడితే కనుక స్టేజ్ ఎదురుగానే ఉంటుంది కాబట్టి చూసే వాళ్ళకి వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. కనుల పండుగనే చెప్పచ్చు. సో మీరు కూడా నెక్స్ట్ ఎవరైతే వారణాసికి వెళ్తారో ఈ వీడియో చూసేవాళ్ళు మ్యాక్సిమం ఈవినింగ్ బోటింగ్ కంప్లీట్ చేసుకుని ఆ బోట్లోనే ఉండి గంగా హారతిని వీక్షించేందుకు ట్రై చేయండి. ఎందుకంటే నేను మిస్ చేశాను ఈసారి బోట్లో ఉండి చూసేది. సో నేను మిస్ చేసుకున్న దాన్ని మీరు మిస్ చేసుకోవద్దండి అని చెప్పేందుకు ట్రై చేశాను. సో మీరు వెళ్ళినప్పుడు బోట్లో ఉండే వీక్షిస్తారనేసి అనుకుంటున్నా. గంగా హారతి మొదలయ్యే ముందు శంఖారావం చేస్తారండి. ఒక్కరే చేస్తారు. ఆయన ఆల్మోస్ట్ 5 minutes అండి ఆపకుండా చేస్తారు. అద్భుతంగా అనిపిస్తుంది ఆ శంఖారావం. 5 minutes చేసినందుకు గాను క్రౌడ్ కూడా అప్లాస్ చేస్తారు ఆయనకి. నిజంగా మనం ఒక్క నిమిషం ఊపిరాపి ఏమైనా చేయాలంటేనే చేయలేము. చేయాలనుకున్నా కూడా ఆయన 5 minutes ఊపిరాపుకొని శంఖారావం చేస్తారంటే చాలా గొప్ప విషయం. నేనైతే లైవ్లో చూశాను. అదే అనిపించిందండి ఆయన శంఖారావం చేయడం అనేది. చూడొచ్చు, ఇక్కడ గంగా హారతి సమయం అయిందనుకుంటా. వాళ్ళు కూడా ఇక్కడ గంగా హారతి ఇచ్చేందుకోసం దేవుణ్ణి గంగా మాతని స్మరించుకొని గంగా హారతి మొదలు చేస్తారండి. మీరు కూడా గమనించవచ్చు వాళ్ళు ఇప్పుడు దేవుణ్ణి స్మరించడం. మీరు కూడా వారణాసి వెళ్ళండి, దేవుణ్ణి దర్శించుకోండి. దేవుని దర్శనం తర్వాత ఈ గంగా హారతి మాత్రం మీరు మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఈ వారణాసికి వెళ్ళాలంటే డిస్టెన్స్ చాలా ఎక్కువ, 2-3 days జర్నీ అవుతుంది.
సో వెళ్ళినప్పుడే ఈ గంగాహారతి చూసుకునండి. మళ్ళీ మళ్ళీ వెళ్ళలేం కాబట్టి, వెళ్ళాలనుకున్నా కూడా దేవుడి అనుగ్రహం కావాలి అక్కడికి వెళ్ళిన కోసం. సో మీరు వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని గంగాహారతిని కూడా వీక్షిస్తారని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నానండి. ఈ గంగాహారతి ఏర్పాట్లు, సమయం ఏంటి అనేది మీకు తెలియజేయడం కోసమే ఇది చేశాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం గంగాహారతి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో ఇంకోటి అప్లోడ్ చేస్తాను, పూర్తిగా చూడండి. వీడియో మీరు గమనించవచ్చు, ఆల్రెడీ శంఖారావం మొదలు చేశారు ఆయన. ఇక్కడ మొదలైన ఈ శంఖారావం ఈ వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు ఆయన చేస్తూనే ఉంటాడు. యాక్చువల్గా ఈ వీడియో నేను మధ్యలోనే ఆపేస్తాను కాబట్టి మీకు 5 minutes శంఖారావం అనేది తెలిసలేదు. ఇంకో వీడియో ఉందనుకుంటే ఈ శంఖారావంది. టోటల్గా 5 minutes ఆల్మోస్ట్ అండి. 5 minutes కంటే ఇంకా ఎక్కువే ఆయన శంఖారావం చేస్తూనే ఉంటారు ఆపకుండా. నాకైతే లైవ్లో గూస్బంప్స్ వచ్చినట్టు అనిపించేసిందండి ఆ శంఖారావాన్ని చూసి. అంత అద్భుతంగా, అంత శబ్దం చేస్తారు ఆయన. మెస్మరైజింగ్ అంతే, వేరే వర్డ్స్ చెప్పలేము మనం. మీరు కూడా వెళ్ళినప్పుడు లైవ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ శంఖారావం గంగాహారతి. ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే అద్భుతంగా చేస్తారు అన్నమాట. చూడొచ్చు, బోట్స్ ఫిల్ అయినవి. ఇంకా ఆల్మోస్ట్ అక్కడ ఉన్న బోట్స్ అన్నీ ఫిల్అప్ అయిపోయాయి. స్టేజ్ ముందర ఉన్నది గంగాహారతి వీక్షించేది కోసం. కూడా స్టేజ్ వెనుక, బిల్డింగ్స్ పైన టోటల్గా దశాశ్వమేధ ఘాట్ మొత్తం అండి. ఏమాత్రం స్పేస్ లేకుండా గంగాహారతిని వీక్షించేదానికోసం భక్తులు వచ్చేసారు. ఒక్కటే కాదండి, మార్నింగ్ అయితే కనుక అస్సీ ఘాట్లో కూడా ఉంటుంది. అస్సీ ఘాట్లో చూసే వాళ్ళు కూడా చూడొచ్చు.